ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎలా ఉన్నారు? తెలిసి తెలియక చేస్తున్న తప్పులో ఇరుక్కున్నారా? ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? కానీ ఏదైనా ఒక హస్తం నిన్ను కాపాడితే బాగుండు అని ఎదురు చూస్తున్నావా? దిస్ ఇస్ ద రైట్ టైం. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయన నీ అంగలార్పుని విన్నాడు. నీవు పశ్చాత్తాపడినప్పుడు నిన్ను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కానే కాడు. ఆయన ఎంతో ప్రేమతో ఈ మాటలు చెప్తున్నాడు. ఇర్మియా 31:20 ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నా కుమారుడా, నువ్వు మొడ నాకు ఇప్పుడే వినిపించింది, నేను తప్పకుండా కరుణిస్తా. అదే మాట నేను నా జీవితంలో ఈరోజు పలుకుతున్నాడు. తన తప్పు తెలుసుకొని వచ్చిన చిన్న కుమారుని తండ్రి ఇంకా దూరంగా ఉండగానే చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని హత్తుకొని ముద్దు పెట్టాడో, అలాగే నీవు నీ తప్పును తెలుసుకొని నీ తండ్రి అయిన యెహోవా దగ్గరికి వస్తే ఆయన తన 2 చేతులు చాచి నిన్ను హత్తుకొని నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్దాం. ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆయన క్షమించే గొప్ప హృదయం కలిగినటువంటి దేవుడు. ఇంకే మనుషులైనా నిన్ను నిందిస్తారేమో, నీ తప్పును బట్టి, నీ పాపాన్ని బట్టి నువ్వు ఈ పాపివి అని మాట్లాడతారేమో, కానీ దేవుడు ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు. నీ పాపాన్ని ఆయన వీపు వెనకల దాచుకుంటాడు. అలా ఎప్పుడు నిన్ను దాని గురించి మాట్లాడాడు. అంత గొప్ప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి ఎవరో ఏదో అన్నారు, నీ గతం గురించి మాట్లాడారు అని నువ్వు ఇంకా బాధపడుతున్నావు. దేవుడి దగ్గరికి రా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరనే క్షమాపణ పొందుకుందాం. ఆయన నడిపించిన బాటలో మనం నడుద్దాం.